నిపుణుల కమిటీ తీసుకుంటామని చెప్తాడు. రేపు అట్టర్లీ పేరుతో కాంగ్రెస్ పార్లమెంట్ ప్రజలు పడి ఈ కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి రామచంద్ర గారు వస్తాం మీ దగ్గరకు వస్తాం. ఒక్క నిమిషం కాంబోజ్ గారు 1 సెకండ్ వస్తా. రామచంద్ర గారు వస్తాం మీ దగ్గరకు వస్తాం. ప్రేమ్ గాంధీ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం కాంబోజ్ గారు వస్తాం. మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి. మీ దగ్గర కూడా వస్తాను, మళ్ళీ వస్తా. ప్రేమ్ గాంధీ గారు ఒకవైపు పరిపాలనా విధానంగా మనం చూస్తున్నాం. రేషన్ కార్డు వాళ్ళు తీసేస్తే మేము ఇచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు గూలగొట్టారు, రేపు పొద్దున మేము తుమ్మినట్టు దగ్గర కడతాం అన్న ప్రపోజల్ కూడా రేపు వాళ్ళు పెట్టబోతున్నారు. సో రానున్న పెండింగ్ ప్రాజెక్టులు కట్టబోతున్నాం అని చెప్పేసి 13 అంశాలను వాళ్ళు పెడుతున్నారు. ఇవన్నీ ఇట్లా ఉంటే గనక రైతులకు భరోసా ఇస్తున్నాం అంటున్నారు, యూరియా ఇస్తున్నాం అంటున్నారు. యూరియాకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కూడా అఫ్కోర్స్ ఐ న్యూస్ కూడా కథనాలు వేయడం జరిగింది. యూరియా కష్టాలు కూడా ఉన్నాయి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఈ మాటలు ఎటువైపు దారి తీస్తున్నాయి? ఒకరినొకరు రెచ్చగొట్టేటువంటి పాలిటిక్సే కనిపిస్తున్నాయి తెలంగాణలో తప్ప ఏమైనా ప్రజలకు ఉపయోగపడేటివి కనిపిస్తున్నాయా? మోరోవర్ స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి అంశం పక్కన జరిగి ఇంకేదో జరుగుతా ఉంది. వీళ్ళిద్దరు కూడా పరస్పరంగా కేటీఆర్ గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళిద్దరు కూడా ప్రజలతో మమేకమై ప్రజాప్రతినిధులు అన్న సంగతి మర్చిపోయారా, లేకుంటే ఇంకా కూడా కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటున్నారా, మళ్ళీ రోడ్ సైడ్ కిడ్స్ అనుకుంటున్నారా, వాళ్ళకే తెలవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏం సంగతి, దీని ప్రభావం ప్రజల్లో ఎట్లుంటది, యువత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తారనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇలా రాజకీయాలు చేయాలంటే తొడలు కొట్టాలి, ఛాలెంజ్లు వేయాలి, లేదా నువ్వెంత నేనంత అనేటువంటి స్వభావమే తప్ప కనిపించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజా సంక్షేమం మాట్లాడుతూ ఉన్నారు? అరే ఒకరిని మించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆయన అంటుండు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం సంగతి, మళ్ళీ దీని మీద ఏం ప్రభావం పడుతుంది, వాళ్ళ పార్టీల మీద ఎట్లా ప్రభావం పడుతుంది, వాళ్ళ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల మీద ఎట్లా ప్రభావం పడుతుంది, యువజన సంఘాల మీద ప్రభావం ఎట్లా పడుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా పోతుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతున్నాయి. వాళ్ళని కొట్టుకున్నాడు, వీళ్ళని కొట్టుకున్నాడు. అది ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాల్సినటువంటి అవసరము ముఖ్యమంత్రి స్థానం మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉండాలి. ఎందుకంటే ఆయన ఉన్న స్థానం అట్లాంటిది. ఎవరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడు ఏం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అది విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా ఒకరినొకరు మాట్లాడుతున్నారు. అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? మీరు చేయాలనుకుంటే వాళ్ళకి కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలు వాళ్ళు అవినీతి దానిపైన చర్చకు పెడదాం రాని సవాలు విసిరితేనే కేసీఆర్ రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, సవాళ్ళు విసరడం చేయడం అని శ్రీకాంత్ గారు అది కాదు. ఇప్పుడు సవాళ్ళు విసిరే పరిస్థితి ఎందుకంటే పని చేసుకుంటూ పోతే సరిపోయి కదా. ఈయనకు సవాళ్ళు ఇరుస్తాడు, పోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఖాళీ కుర్చీ పెట్టా, నువ్వు రా నేను అంటాడు, ఆయన అంటాడు నేను నీతో సవాలే అవసరం లేదంటావు, నువ్వు గంజాయి బ్యాచ్ అని ఆయన అంటాడు, నువ్వు ఈయనేమో మేస్త్రి అని ఈయన అంటారు. అరే గుంపు మేస్త్రి అని ఒకడు అంటాడు, గంజాయి బ్యాచ్ అని ఒకడు అంటారు. అరే ఏం అవసరం అండి? ప్రజల కోసం మీరు ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల వాళ్ళ పార్టీల్లో వాళ్ళ కార్యకర్తల్లో లేదా వాళ్ళ సంయుక్తంగా వాళ్ళు పనిచేయాల్సింది పోయి అనవసరమైనటువంటి రాద్ధాంతం క్రియేట్ చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ భయంకరమైనటువంటి రాజ్యాంగం? అరే ఒకరి మీద ఒకరికి దాడులు, ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేసుకున్నటువంటి పోతా ఉంది. ఇది సమంజసమైనటువంటి పని కాదు. ఇంకోటి అలా సంక్షేమం గురించి మాట్లాడినప్పుడు బనకచర్ల విషయం మాట్లాడుతున్నాము, ఇంకోటి మాట్లాడుతున్నాము, కాళేశ్వరం అంశం మాట్లాడుతున్నాము, అవినీతి అంటా ఉన్నాము, లేదా ఈ కార్ రేస్ అంటా ఉన్నాం, అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు చట్టబద్ధంగా మీరు ఏం చేయాలో అది చేసుకుంటూ పోతే చాలు. దాని మీద మీరు పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే ఆ ప్రాజెక్టులు అన్ని తీసి కొత్త ప్రాజెక్టులు, అరే గతంలో కాంగ్రెస్ కి పేరు వస్తే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ని ఎక్కడున్నది అక్కడనే పడేసి ఎప్పుడో ఊహించని టైంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయినటువంటి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ని ఆ నట్టు నడుపున వదిలేస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేయలేదు. పోనీ వీళ్ళు ఏమైనా చేస్తారా అంటే వీళ్ళు మళ్ళీ ఎక్కడ పోతారనే ఆలోచన ఇది లేదు. మళ్ళీ కాళేశ్వరాన్ని పక్కన పెట్టి మళ్ళీ కాళేశ్వరం కాదు ఇంకో ప్రాజెక్ట్ చేయాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. అసలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా ఏం అవసరము, ప్రజలకు ఏం చేస్తున్నారు వీళ్ళు? 6 గ్యారంటీలు ఎక్కడ పోతున్నాయి? 6 గ్యారంటీల గురించి మాట్లాడొద్దా? 6 గ్యారంటీల గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? సంక్షేమ పథకాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? ఒకరినొకరు తొడలు జరుచుకొని ఒకరినొకరు నువ్వెంత నేనెంత అనే సవాలు తీసుకున్నటువంటి అవసరం. స్థానికంగా వచ్చేటువంటి ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో మీరు గ్రామాల వారీగా చేసినటువంటి అభివృద్ధి చెప్పమనండి కాంగ్రెస్ కి, లేదా 10 సంవత్సరాలు వీరు చేసిన అభివృద్ధి చెప్పాను. అదే అంశం పైన డిస్కస్ చేద్దాం. 10 ఏళ్ల అభివృద్ధి ఏంటి, 18 నెలల అభివృద్ధి ఏంటి, ఇందులో ఎంతవరకు డైవర్షన్ నడుస్తుంది? విజయ్ గారు గుడ్ ఈవినింగ్. జనరల్ గా అధికార పార్టీ అంతే ఒక అద్దాల మేడ లాంటిది. సో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏ రాయి వచ్చి తాకినా గానీ అద్దాలు ముక్కలైతా ఉంటాయి.
సో తెలంగాణలో ప్రస్తుతానికి అవే నడుస్తున్నాయి. సవాళ్ళు అధికార పార్టీ విసిరాల్సినటువంటి అవసరం ఏంది? ఆ సవాళ్ళు విసిరి దానికి రియాక్ట్ అవ్వలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈరోజు రాజకీయాలపైనే దృష్టి ఉందా? ఇందాక ఎందుకు నేను బనకచర్ల ప్రాజెక్టు విషయానికి లేవనెత్తాల్సి వచ్చిందంటే, ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి